ఐకాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన ఐ లవ్ హెచ్ఆర్ అవార్డ్స్ కాన్క్లేవ్ అండ్ ఎక్స్పోకు విశేష స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలకు చెందిన చాలా మంది హెచ్ఆర్లు ఇందులో పాల్గొన్నారు. వారితో సుమన్ ఐటీటీవీ ముఖాముఖి నిర్వహించింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ రోజు మనం ఈస్టా కన్వెన్షన్ లో జరుగుతున్న ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటున్నామన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ సుమన్ ఐటీటీవీ మీడియా పార్ట్నర్ గా ఇక్కడికి వచ్చాం మనము. సో అసలు ఐ లవ్ హెచ్ఆర్ లో సిఎస్ఐ ఏం చేస్తుంది, పార్టిసిపేషన్ ఏంటి అని మనం ఒకసారి సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు, ఐ లవ్ హెచ్ఆర్ కార్యక్రమానికి ఏంటి, ఇక్కడ ఏం చేయబోతుంది సిఎస్ఐ త్రూ? మేము స్కిల్ డెవలప్మెంట్ పార్ట్నర్ అమ్మ వీళ్ళకి. సో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏమేమి స్కిల్స్ కావాలి దాని గురించి చెప్తాం అనమాట. ఐటీలో ఇప్పుడు కోడింగ్ చాలా ఫెయిల్ అయిపోతుంది, కోడింగ్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది. వాట్ ఆర్ ద న్యూ రిక్వైర్మెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ఐటీ, వాట్ ఆర్ ద అదర్ వెన్యూస్ ఫర్ దెమ్ టు గెట్ జాబ్స్. ఎంతసేపు ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నారు తప్ప లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీస్లో లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ పెద్ద ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, అందులో దగ్గర 300-400 మంది స్టాఫ్ ఉంటారు. అటువంటి వాటికి వీళ్ళు వెళ్ళట్లేదు, తెలియదు వీళ్ళకి. అలాంటివన్నీ డెవలప్ చేసి మేము వీఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్. అండ్ ఫ్రమ్ సిఎస్ఐ వీఆర్ రెగ్యులర్లీ ఆర్గనైజింగ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ seminar every first Saturday, which is broadcast to all our colleges. There they are intern, they are making them students to hear it. That way we are helping the students to understand the knowledge transfer, new knowledge, how to get it. Because we have a lot of members. We have around more than 1 lakh members all over India, only student members. And other members are about more than 30,000. The Computer Society of India started in Hyderabad in 1965, when computers was never thought of it much. Then we are, from that time onwards, we are working on this and we are doing a lot of work on that. స్టూడెంట్స్ కి బ్రిడ్జ్ లాగా ఏంటి, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఐటీ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా. సో మెయిన్ గా వాళ్ళకి ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమే కాకుండా మిగిలిన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఐ మీన్ ఇండస్ట్రీస్, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ కి ఒక బ్రిడ్జ్ లాగా ఉందంటున్నారు కదా. సో ఈ స్టూడెంట్స్ అందరికి ఎలాగా మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? మాకు ప్రతి కాలేజీలో స్టూడెంట్ చాప్టర్స్ ఉంటాయమ్మా. అక్కడ వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీ ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళే మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు, ఆర్గనైజ్ చేస్తుంటారు. దానికి మేము వెళ్ళి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళు జరిగే సెమినార్లో ఏమి జరుగుతుంది వాటి గురించి హెల్ప్ చేయాలి. మెయిన్లీ హ్యాకథాన్స్ ఎక్కువ చేస్తారు కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్కి, దానికి కూడా కావాల్సిన హెల్ప్ చేస్తాం మేము. అదే కాకుండా కాలేజెస్ గెస్ట్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తాము, ట్రైనింగ్స్ కావాలంటే ట్రైనింగ్స్ ఇస్తాము. ఇలా వీ హెల్ప్ దెమ్ ఇన్ లాట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ డన్ వాలంటరీలీ బై us. We are not charging anything from them except membership fee. Right, thank you.